రైతు సోదరులకు నమస్కారం అండి. మనం ఇప్పుడు చూస్తుంది మినుము పంట. దీంట్లో వచ్చేసి మనం కొన్ని మందులు వాడడం అయితే జరిగింది. మీరు ఒకసారి పైరుని అయితే మీరు చూడవచ్చు, పూతను కూడా మీరు గమనించవచ్చు. ఈ పూత కానీ ఈ పైరు కానీ చూసి మీరు ఒకసారి నిర్ణయానికి రండి. ఎందుకంటే మీకు గనక మీ పైరు ఇదే రకంగా ఉండాలి, మంచి దిగుబడి సాధించాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి ఒకసారి నాకు కాంటాక్ట్ చేయండి. నేను తగిన సూచనలు అయితే చేయడానికి నాకు సహాయం చేయండి. మీరు మీ పంటని అధిక దిగుబడి సాధించడానికి కావాల్సిన సూచనలు అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. రైతు సోదరులకు శుభ సాయంత్రం సార్. ఈరోజు మనం మినపపైరుని అయితే చూడడం జరుగుతుంది. ఈ మినపపైరుకి మనం అయితే కొన్ని మందులు వాడించడం జరిగింది. ఇది మన దగ్గరుండి పర్యవేక్షించి మరి దీన్ని అనేక రకాల మందులతో ప్రయోగాలు చేసి మరి చేయించడం జరిగింది. ఈ పైరు ఇలా ఉండడానికి, అదేవిధంగా ఈ పైరు ఇంత పూత రావడానికి గల కారణం ఏంటంటే కొన్ని మందులు వాడడం. ఆ మందులు ఏంటనేది మీకు తెలియజేయాలంటే పైన ఉన్న నెంబర్ని నాకు ఒకసారి మీరు సంప్రదించినట్లయితే నేను వివరాలన్నీ తెలియజేయగలుగుతాను. థ్యాంక్ యూ సార్. పూత కూడా అద్భుతంగా వచ్చింది సార్. పూత కింద లోపల చూస్తే దడుచుకుంటారు. ఏ విత్తనం ఉండేది? 99 అని కొత్త విత్తనం సార్. జడే కాయ ఇదిగోండి, కాపు చూడండి. హలో హలో, కంపెనీ వాళ్ళు వచ్చారు, మాట్లాడు.